అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడమే నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపై క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన. భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్లయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్. మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసు వాళ్ళ ముద్దతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే, అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన. ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు, లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం, అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావటము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే, ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య, నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం
అని ఒత్తిడి పెట్టారు. అదే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల ఈ పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది. అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు గ్రహపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు? చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఎన్డీ తివారీ కేసు విన్నారండి? ఇప్పుడు ఎన్డీ తివారీ మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు ఏంటంటే ఎవరైనా విజిటర్ వచ్చేప్పుడు మీరు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని. ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని, ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో వేశారండి. అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఇది ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు 2-3 సార్లు వెళ్ళే ఉంటారు. మూడోసారికి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఏం చేశారు, లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని. అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి, ఇది ఒక రాజభవన్ అండి, ఇది ఈ అమ్మాయిని అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది. ఎవరు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటో తెలిసిపోతుంది. మీరు ఒక మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి, ఏంటని అడుగుతారు. 4 అమ్మాయిలు అలా వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది. అంటే చెప్పుండ్రంటారా ఆఫీసరు, సెక్యూరిటీ ఆఫీసరు? చెప్పుంటాం అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాలి ముందు వచ్చిన మనిషి ఎవరు. అవును, 4 అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికినాలో ఏముందండి, కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్. కొద్దిగా ఏమర్థమైపోతుంది, మనిషిని చూడగానే ఏమర్థమవుద్ది. లోపలికి వెళ్ళి 1 గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నా అంటే అర్థం. తనకు ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్. అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఆవిడెవరో సమాజ్వాదీ పార్టీ లేడీ ఒక ఆవిడ చూడండి, అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు, ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టుకి గెట్టిపోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు. జనరల్గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్కును మెయిన్ విఐపికి గవర్నర్ కానివ్వండి సీఎం కానీ ఎవరైనా వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు, చెప్పగలుగుతాడా, ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాళ్ళది. అది అంటే లేకపోతే చెప్పుంటారు, లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండుంటారు. చెప్పుండొచ్చు, మీరేంది నాకు చెప్పేది అని ఉండొచ్చు, ఆయన చెప్పలేము అది. అయితే ఎన్టీ రామారావు గారికి మీరే సెక్యూరిటీ ఆఫీసర్గా రావడం, పట్వారీ వ్యవస్థ తెలంగాణలో రద్దని చాలా శాస్త్రం చేస్తే చేయలేదు. అటువంటి చేశారు. ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, పేదవాళ్ళ కోసం ఆలోచించారు. కేజీ 2 రూపాయల బియ్యం అన్న పథకాన్ని ఆ రోజు రామారావు గారు పెట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే, ఫస్ట్ టైం. తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టాం, రాష్ట్రంలో పెట్టాం పక్కా ఇల్లు. అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు. ఇల్లు దాన్ని కమలిల్లు అంటారు, తాటాకులు ఇల్లు. రామారావు గారు వచ్చిన తర్వాత తాటాకులు ఉన్నారు వీళ్ళు తెలిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటిల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు 94 ఇష్యూ కదండి, చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం, లక్ష్మీపార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి, చంద్రబాబు గారితో బయటకు వచ్చారు, అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు. అంత ప్రేమించే అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి? కారణాలు ఏంటి సార్? దానికి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు, నాకు దేవుడు లాంటి వ్యక్తి. కానీ ఆ సమయంలో కానీ నా స్టెప్ తీసుకోకపోతే ఎందుకంటే రాక్షసి లక్ష్మీపార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళిపెడుతున్నాం. అతను చెప్పిందే వేదం సార్. నిజమా సార్ అది? అంటే ఎందుకంటే రకరకాల విమర్శలు అయితే వస్తుంటాయి, అందులో నిజమండి. స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్నాం అనిసింది నేను. ఈవిడ పెత్తనం రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది. ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వెవరు నాకు చెప్పడానికి కానీ వాదించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మినిస్టర్గా ఉండేవారు సార్? ఆర్ఎండ్బి మినిస్టర్. ఓకే, ఆర్ఎండ్బి. అప్పుడు ఆర్ఎండ్బి ఇచ్చారు నాకు. ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే నో మీరు సంబంధం లేదు, అన్నగారు చెప్తే చేస్తాం, మీరే చెప్పడానికి అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే
అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటే కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారి పెట్టి పార్టీ నష్టపోవడానికి వీల్లేదని చెప్పి స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక 10 మంది వెళ్ళి రామారావు గారు కలిశారు సార్? కలిశారు. సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తుంది, పార్టీని మీరు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు, మీరు కొంచెం ఆలోచించారంటే నో అన్నారు. ఆ కమిటీలో అశోక్ గజపతి గారు ఉన్నారు, తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు అడిగితే రామారావు గారు పాపం ఆ మాయలేడి అంటారు కదా, మాయలేడి చేతిలో జరిగిపోయి నో మీరు చెప్పింది విన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్? ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి, ఆయనతో డిఫర్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన? అందరూ బాధపడండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో టికెట్లు ఇచ్చారో అందరం బాధపడ్డాం. అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపితం ఆ రోజుతో జరగకూడదు, ఓకే కలకాలం ఉండాలి. సార్ ఒకవేళ లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వినేవారు అని అన్నారు కదండి, ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది కాదండి. ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి. ఎవరైనా పని ఉంటే పట్టు చీర చాలు. మీకు నాకు గుర్తుందో లేదు, పూర్వం ఉన్నటువంటి విలేకరులు అడగండి, హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తులాభారం పెట్టారు లక్ష్మీపార్వతికి. ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగింది అనుకున్నాం మనం, చెన్నారెడ్డి గారి టైంలో తులాభారం అవునండి, ఈవిడ పట్టు చీరలతో తులాభారం. ఏంటండి ఇది? రామారావు గారు ఎంత నిజాయితీకి పని చేశారండి. అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా, దాన్ని మేము ఖండించాం. తర్వాత అంటే మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్? 2-3 సార్లు కలిశాను. అంటే మా ఇంట్లో మ్యారేజ్లు అయినప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు బాగున్నారా, తమ్ముడు గారు బాగున్నారా, మా మిస్సెస్ అమ్మ అనేవారు, అమ్మ ఎలాగ ఉన్నారు, పిల్లలు అలాగా. అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు, ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శించలేదండి? అతని మనస్తత్వం నాకు తెలుసు కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను. నిజమా సార్? నేను మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా అతనితో, లేకపోతే లోపలికి రానిస్తాను నన్ను. ఓకే, ఎందుకంటేనండి రామారావు గారు కూడా అపార్థం చేసుకున్నారు దీన్ని బట్టి, నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఓకే, ఎందుకంటేనండి ఆవేళ పార్టీని చేజారిపోకుండా రామారావు గారి చేతి నుంచి శ్రేణుల నుంచి చేజారిపోకుండా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని నా అభిప్రాయం కూడా. అంటే నేను మొత్తం ఎనలైజ్ చేసి చాలామంది విశ్లేషణలు విన్న తర్వాత నేను చెప్తున్న మాట ఇది. ఓకే, విన్నది లేకపోతే ఆ పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోయేది. ఆ వేళ ఆయన అడ్డు పెట్టకపోతే, అడ్డు పడకపోతే ఏం చేతంటే రామారావు గారు అప్పుడు ఆయన ఉద్దేశంలో ఇది రాలేదు, ఇది మన కోసం చేస్తున్నారన్న ఉద్దేశం ఆయనకు కూడా కలగలేదు. సో అందుకని ఆయన బ్యాడ్ దృక్పథంతోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఏదో అన్యాయం చేశారని. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే ఎందుకు ఇచ్చేస్తారు సార్? ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారంటే ఆయన్ని, తండ్రిని కాదని ఒక కారణాలు ఉంటాయి కదా. అందుకని ఇది చంద్రబాబు నాయుడు గారి నుంచి నాకు. కానీ డెఫినెట్గా ఆయన విషన్ మాత్రం ఖచ్చితంగా, ఇందాకే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాను నేను. అవును, ఆయన వచ్చినప్పుడు అదే సైబరాబాదు మొత్తం హైదరాబాదు, కేటీఆర్ గారు కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ అనేది వచ్చిన తర్వాతే హైదరాబాద్కి ఒక కళ వచ్చింది, ఐటీ పరిశ్రమ వచ్చి ఇవాళ లక్షలాది రూపాయలు ఇన్కమ్ వస్తుంది స్టేట్కి. తర్వాత బిల్ గేట్స్ని కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక కోణంలో బ్యాడో లేకపోతే ఏదో ఆవేశమో లేకపోతే ఆలోచన ఏదో తేడాగా ఉండొచ్చు. అంత మాత్రం చేత 80% మంచిని మనం కాదని